వెల్కమ్ టు క్యాంపస్ స్టడీ సర్కిల్. చాలా మందికి ఏంటంటే ఈ డెసిమల్స్ లో చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి బేసిక్స్ ఎక్కడో ఉంటాయి, ఏ చాప్టర్ లో ఉంటాయి. మనం ఏంటంటే ఇవి ఎలా వస్తాయి, మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది అనేది కొంచెం ఐడియా ఉంటుంది. వాటి కోసం చిన్న ఐడియా ఇస్తాను, చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకు ఇందులో 1/10 ఉంది అనుకోండి. ఇక్కడ జీరోను కట్ చేసుకున్నట్లయితే పైకి ఒక డెసిమల్ వస్తుంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు, 0.1 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఇది చూడండి, 2 జీరోస్ ఉన్నాయి కదా, ఎన్ని జీరోస్ కట్ చేస్తే అన్ని డెసిమల్స్ న్యూమరేటర్కి వస్తాయి, ఆపోజిట్కి వస్తాయి అనమాట. సో ఇక్కడ 1 ఉంది, ఇంకో నెంబర్ లేదు. ఏం చేద్దాం, అప్పుడు ఇంకొక 0 పెట్టుకొని ఇలా డెసిమల్ పెట్టుకోవాలి. అప్పుడు 0.01 అవుతుంది. సో ఇప్పుడు మనకు 1/1000 ఉంది కదా, దీన్ని ఇక్కడ ఎన్ని జీరోస్ కట్ చేస్తున్నాం, మనం 3 జీరోస్ కట్ చేస్తున్నాం. 3 జీరోలు కట్ చేసినప్పుడు 3 స్థానాలు రావాలి. మరి ఒకటే నెంబర్ ఉంది, ఇంకా లేవు. ఏం చేద్దాం, అప్పుడు జీరోస్ పెట్టుకోవాలి, 1 2 3 అనమాట. సో ఇది 0.001 అవుతుంది అనమాట. సో రైట్, అలా మనకు ఎన్ని జీరోస్ క్యాన్సిల్ చేసుకుంటే అన్ని. ఒకవేళ ఆల్రెడీ అందులో డెసిమల్ ఉంటే ఎలా సారని మనకి ఇంకో డౌట్ వస్తుంది. 12.5/10 అని ఉంది అనుకోండి. ఇప్పుడు దీనికి ఏం చేస్తాం, మనం ఇక్కడ 10 ఉంటే ఈ 0 క్యాన్సిల్ చేస్తే ఒక డెసిమల్ యాడ్ చేయాలి. ఆల్రెడీ అక్కడ ఒకటి ఉంది కదా, మనది ఒకటి యాడ్ చేసుకో. అప్పుడు ఏమైతుంది, ఇక్కడ నుంచి జంప్ అయి ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు 1.25. ఆయన మనకి ఇచ్చిన డెసిమల్ ఒకటి, మనం 2 తయారు చేయాలి. డెసిమల్ అంటే పాయింట్ కు అటువైపు ఉన్న వాటిని మనం 0 అయినా నెంబర్ అయినా డెసిమల్ అంటాం. వీటిని క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు 0.1 మనం కట్ చేస్తే 1 డెసిమల్ కట్ చేస్తే 1 0 ఆపోజిట్ కి వస్తుంది అనమాట. 1/10 మళ్ళీ నీ 1/10 నీకు వచ్చిందా లేదా చూడండి మనకు. సో రైట్, అలాగే ఇక్కడ మనకి ఇది తీసుకున్నట్లయితే 0.01 కదా, ఇది క్యాన్సిల్ చేస్తే 2 స్థానాలు కాబట్టి 2 జీరోస్ వస్తాయి. సేమ్ మళ్ళీ నీ 1/100 నీకు వచ్చిందా లేదా చూడండి. సో 1/100 వస్తుందా లేదా. అలా మనకి ఇది కూడా అంతే సార్, సేమ్. సో 0.001 ఇక్కడ డెసిమల్ క్యాన్సిల్ చేస్తే 3 స్థానాలు కాబట్టి 3 సున్నాలు వస్తాయి అనమాట. సో 1/1000 నీ నెంబర్ నీకు వచ్చిందా లేదా చూడండి, సేమ్ వస్తుంది అనమాట. ఒకవేళ న్యూమరేటర్ క్యాన్సిల్ చేస్తే డినామినేటర్కి వస్తే, డినామినేటర్ క్యాన్సిల్ చేస్తే న్యూమరేటర్కి వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది అనుకోండి. సో ఇప్పుడు మనకి ఇందులో 2.5 అని ఉంది అనుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం మనం, 2.5 అంటే డినామినేటర్ లో డెసిమల్ క్యాన్సిల్ చేస్తే పైకి 0 వస్తుంది, అంటే ఆపోజిట్ 0 వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. న్యూమరేటర్ లో కట్ చేస్తే డినామినేటర్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇలా ఉంది అనుకోండి, 1/0.25 అని ఉంది అనుకోండి. అప్పుడు దీన్ని ఎలా రాస్తాం మనము, 25 అంటే ఇది డెసిమల్ క్యాన్సిల్ చేస్తే పైకి ఎన్ని క్యాన్సిల్ చేస్తున్నాం, 2, కాబట్టి 2 జీరోస్ పైకి వచ్చేస్తాయి అనమాట. సో 100/25 అంటే కట్ చేస్తే 4 వస్తుంది. కంక్లూషన్ ఏంటిదంటే, జీరోస్ మనకు పైన క్యాన్సిల్ చేస్తే కిందికి వస్తే డెసిమల్, కింద క్యాన్సిల్ చేస్తే పైకి వస్తుంది. సో రైట్, ఇక్కడ చూడండి ఎన్ని జీరోస్ మనకు డివిజన్ అవుతుంటే అన్ని డెసిమల్స్ వస్తాయి, ఎన్ని క్యాన్సిల్ చేస్తే అన్ని ఆపోజిట్ కు జీరోస్ వస్తాయి అన్నమాట. సో రైట్, థ్యాంక్ యూ.